శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్నది గిరాకీ ఎలా ఉందన్న కిరాయిలు? లేదన్న, ఒక నెల నుంచి అయితే గిరాకీ ఏం లేదన్న. మాకు చాలా కష్టం అవుతుంది ఒక నెల నుంచి. అంటే మళ్ళీ ఇది అంతకుముందుకు ఎలా ఉండను మరి కిరాయి? అంతకుముందు మంచిగా ఉండే అన్న, చాలా మంచిగా ఉండే అంతకుముందు. కానీ ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి గిరాకీ అస్సలు లేదు. అంటే ఇప్పుడు మంచిగా స్కూళ్ళు చాలా, ఈ వర్షాకాలం కూడా వచ్చింది. సో ఈ వర్షాకాలం స్కూళ్ళు చాలా లేక చాలా గిరాకీ ఉంటాయని చెప్పేసి అంటారు. దానివల్ల ఏం కాదన్న, ఆటోలు పెరిగిపోయినాయి అన్న. ఆటోలు పెరిగిపోయినాయి, దానివల్ల బిజినెస్ తక్కువ అవుతుంది. మరి కొంతమంది ఏమంటారంటే గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోవట్లేదు, సహకరించట్లేదు. సో ఇప్పుడు రీసెంట్గా అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి ఏమంటారు? నిజమేనా ఏంటి? లేదన్న, అది ఏం లేదు. అలా అసంటిది ఏం లేదు. ఆటోలు పెరిగిపోయినాయి, చాలా ఆటోలు పెరిగిపోయినాయి. సిటీ ఆటో కాకుండా డిస్ట్రిక్ట్ ఆటో కూడా మనకు సిటీలో వస్తున్నాయి. దానివల్ల మాకు బిజినెస్ కొంచెం తక్కువ అయిపోయింది. సో అయితే ఇంకొకటి ఏంటి అన్న, రీసెంట్గా హరిహర వీరమల్లి సినిమా అనేది వచ్చింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చిండు అండ్ టికెట్ల రేట్లు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చిండు. గత పుష్ప అప్పుడు వచ్చేసి పెంచాము అని చెప్పేసి అన్న అతను ఇప్పుడు వాళ్ళ కోసం టికెట్ల రేట్లు పెంచిండు, ఇవన్నీ చేసిండు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒక్కసారి పెంచారు కాదన్న రేటు, మళ్ళీ పెంచేదానికి కష్టం కాదన్న. అదే పెంచామని చెప్పేసి అసెంబ్లీ చెప్పిండు, లేదు అట్లా పెంచిండు. అదేదో పెంచారు కదా, పెంచవా కానీ వచ్చిన డబ్బులు, ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మా ఆటో డ్రైవర్ లాంటి వాళ్ళని, లేకపోతే పేద ప్రజలు ఉంటాయో వాళ్ళకు అందించేలా చెయ్యండి అని చెప్పేసి కొందరు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అన్న వాళ్ళ ఎక్స్ట్రా అమౌంట్ వస్తే కూడా వాళ్ళు చెయ్యారన్న. పేదోళ్ళకి ఎవరు ఏం సాయం చెయ్యారన్న, అసలు ఏం చెయ్యరు. ఆ అమౌంట్ గురించి మనం అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పరు. అసలు సమాధానం మాకు ఏం చెప్పరు, ఏం చెయ్యరు. టికెట్లు పెంచుతారు, సినిమా కూడా నడుస్తాయి, కానీ రేట్లు పెంచుతారు. ఆ డబ్బులు బెనిఫిట్ ఏమవుతుంది అది ఏం చెప్పరు అన్న. వాళ్ళ సొమ్ము వాళ్ళకే పోతుంది, అది మన దగ్గరకి ఏం రాదు. పేదోళ్ళకి అసలు ఏం రాదు, 1 రూపాయి కూడా రాదు. మరి నిజంగా ఇప్పుడు వాళ్ళకి మంచి చేయడం కోసమే గెలిపించామనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? మరి మంచి చేయడానికి గెలిపించామన్నా, కానీ మనకు మంచిగా అయితే లేదు అది. అదే వాళ్ళకి చేయడం కోసమే గెలిపించామా అంటున్నాను. అవునన్నా, అంటే ఓన్లీ సినిమా వాళ్ళ డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మంచి చేయడం కోసమే మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించామనుకోవచ్చా, ఎట్లా? అట్లా ఏం కాదన్నా, మనకేమైనా హెల్ప్ అవుతుంది కాబట్టి గెలిపించామన్నా, కానీ మనకేం హెల్ప్ అయితే లేదు అది. ఒకటి ఏంటంటే ఇది స్కీమ్, ఏమేమి స్కీమ్ చెప్పారో అది ఆ స్కీమ్ కూడా మనకు అందుతలేదు అది. ఇప్పుడు ఆటోల గురించి చెప్పారు, ఆ ఆటోల గురించి కూడా కొంచెం అటు ఇటు అవుతుంది అది. డిస్ట్రిక్ట్ ఆటోలు, సిటీ ఆటోలు. ఈ సిటీ ఆటోలకి అసలు బిజినెస్ అయితే లేదు మనకు. మళ్ళీ ఇంకా 65,000 మళ్ళీ ఆటో పెంచేశారు. దీనికి అయితే లేదు. మళ్ళీ ఆటోలు పెంచితే మళ్ళీ ఇక్కడ అవుతుంది అన్న బిజినెస్. ఇల్లుల గురించి చెప్పారు, ఆ ఇల్లులు కూడా మాకు అందలేదు ఇప్పుడు దాకా. చెప్తున్నారు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. గెలిపించినాం కాంగ్రెస్ కి, మనకేమైనా సాయం అవుతుందని గెలిపించినాం, కానీ మన దగ్గర ఏం వస్తలేదు అది. ఇప్పటి వరకు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏవి కూడా అందలేదన్న? వాళ్ళు చెప్పిన హామీలలో ఒక 2 హామీలు దొరికాయి అన్న, దాని తప్ప ఏం దొరకదు. ఒక కరెంటు ఫ్రీ అయింది, దాని తప్ప ఏం లేదన్న. బస్సు ఫ్రీ అంటే మనకి ఎక్కడ, దాని లేడీస్ కి ఫ్రీ ఉంది బస్సు. లేడీస్ కి ఫ్రీ అయింది బస్సు, కానీ లేడీస్ ఎక్కువ వెళ్ళారు కాదన్న. వెళ్ళేది జెంట్సే మన బయటికి. మళ్ళీ జెంట్స్ కి ఫ్రీ చేస్తే మంచిది అది. జెంట్స్ కి చేయకుండా లేడీస్ కి ఫ్రీ చేస్తే లేడీస్ వంట చేయాలి, బస్సులో తిరగాలి. మనం బయట తిరిగే వాళ్ళం, మనకు ఫ్రీ చేస్తే బెనిఫిట్. మనకు ఫ్రీ ఏం లేదు, లేడీస్ కి అంతా ఫ్రీ అంటున్నారు, మళ్ళీ లేడీస్ కూడా దొరకలేదు. అదే అవుతుందన్న ప్రాబ్లం. ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? చాలా ఇబ్బంది అవుతుందన్న. మనం ఆటో డ్రైవర్, బస్సు ఫ్రీ అయింది, అసలు ఎక్కే జనాలు కూడా బస్సులో ఎక్కుతలేరు. ఆటోలో ఎక్కే జనాలు కూడా బస్సు కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్ళిపోతున్నారు. ఏమేమో కబూర్లు, డాన్స్లు, అవి ఇవి మొత్తం బస్సులోనే అవుతున్నాయి అన్న. అవి కూరగాయలు తీసుకోవాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలంటే కూడా బస్సు ఫ్రీ, దాంట్లో వెళ్ళిపోతున్నారు. మనకు ఆటోలో ఎక్కడ దొరుకుతున్నా 20 రూపాయలు బేరం దొరకాలంటే 1 గంట 2 గంటలు వెయిటింగ్. మనకు బేరం దొరకలేదు, ఫైనాన్స్ వెళ్తలేదు, ఇల్లు రెంట్ వెళ్తలేదు. మనకు కష్టం మనదే, మనకు ఉన్నదన్న. వాళ్ళు ఏం మనకు కాంగ్రెస్ ఇప్పుడు దాకా ఒక్క స్కీమ్ తప్ప మళ్ళీ ఇంకా ఏం చెయ్యలేదన్న మనకు. అయితే ఇప్పుడు ఒకటన్నా, ఈ సినిమా విషయంలో అంటే అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఈ టికెట్ల రేట్లు పెంచడం ఉండదు, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వడం ఉండదు అని చెప్పేసి అన్నారు కదా. సో ఈ విషయంలో మన రేవంత్ రెడ్డి గారు మాట తప్పారనుకోవచ్చా, ఎట్లా? సినిమా గురించి అంత ఐడియా లేదన్న నాకు. అంటే పుష్ప 2 అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న. అప్పుడు ఏమన్నారంటే రేవతి అని ఒక అమ్మాయి ఆవిడ చనిపోయినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ నుంచి సినిమాలకు ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచుడు ఉండదు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే పెంచిండు. అయితే ఈ విషయంలో మన రేవంత్ రెడ్డి గారు విఫలమయ్యారా? కొంతమంది ఏమన్నారంటే విఫలమే అయ్యారు. సో మిమ్మల్ని గెలిపించింది మా కోసం గెలిపించాము, కానీ మమ్మల్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకుంటారు. ఇప్పుడు రైతులను చూస్తే కొంతమందికి
రైతు భరోసా వస్తుంది, కొంతమందికి రావట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు రైతన్నలను ఆదుకుంటాం, ఆటో డ్రైవర్లను ఆదుకుంటాము అని చెప్పేసి అన్నారు, వాళ్ళని కూడా ఆదుకోవట్లేరు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించామన్నా అది కరెక్టే మాట. కానీ ఆయన గెలిచిన ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అవుతుందన్న. గెలిచిన తర్వాత పేదోళ్ళకైతే ఏం చేయలేదన్న. అది సినిమా టికెట్లు అయినా కానీ అది ఒక మాట ఉంటుంది. మేము ఇంతకుముందు ఒక ఆర్టీసీ క్రాస్లో అది జరిగింది, ఆయన చచ్చిపోయిండు. ఆయనకు అది ఇంకా ఇంతకుముందు నేను అది టికెట్లు ఏం పెంచాము, ఏదైనా సినిమా రాని అది ఇది చెప్పారు. లోపటి నుంచి ఒక మాట అవుతుంది, బయట నుంచి ఒక మాట అవుతుంది అన్న. అది వాళ్ళు 2-3 ప్రొడ్యూసర్లు పోయి సార్ ఇట్లా రిలీజ్ అవుతుంది సార్, టికెట్లు పెంచాలి అది ఏంటి అంటే, సరే లోపటి నుంచి మళ్ళీ పెంచిస్తారన్న. అంటే ఇప్పుడు వాళ్ళకు కలిసేందుకు అంత టైం ఇచ్చిన వాళ్ళు, మనం గెలిపించుకున్నాం కదా, మనకెందుకు టైం ఇవ్వట్లేదు అనుకోవచ్చు. మరి మనకి ఇయర్ మన దగ్గర ఏం లేదు కాదన్న, మనం పేదోళ్ళం. మన దగ్గర ఏమున్నది, బట్టలు కూడా సరిగ్గా ఉండవు మన దగ్గర. మనకి ఎందుకు కలుస్తారు ఆయన, మనకు కలవరన్న. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళినప్పుడు మాత్రమే కలుస్తారు అనుకోవచ్చు, మా సామాన్య ప్రజలు వెళ్తే కలవరు. కరెక్ట్ అన్న, కలవరు. అది న్యాయం, అది కలవరు. అది మన అసొంటల దగ్గర అరే ఆటో వాళ్ళకి మనం ఆదుకుంటామని చెప్తారు వాళ్ళు, చెప్పే మాట అన్న అది. దాని తర్వాత ఎవరు ఆదుకోరు. యూనియన్ ఉన్నది 10-15 యూనియన్ ఉన్నారు. ఒక్క యూనియన్ వాళ్ళు కూడా మనకు సాయం ఏం చేయలేదు, ఇప్పుడు దాకా సాయం చేయలేదు. ఒక్క యూనియన్ వాళ్ళు కూడా ఏం సాయం చేయలేదు. మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆటోల గురించి తీస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆటోలు వస్తున్నాయి, డిస్ట్రిక్ట్ ఆటోలు నడిపిస్తున్నారు అన్న. డిస్ట్రిక్ట్ ఆటో బయట నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు, బయట వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీరు సరిగ్గా చేయకపోతే కాదు, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మీరు సరిగ్గా చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంతకు ముందు తెలంగాణ ఆంధ్ర అన్నారు. అరే భాయ్, నువ్వు తెలంగాణ వాడు మంచిగా చేస్తే కాదు, ఆంధ్ర వాళ్ళ నుంచి ఎందుకు వస్తాడు? వాళ్ళు నువ్వు సరిగ్గా చేయకపోతే కాదు వాళ్ళు వస్తున్నారు. అదే అవుతుందన్న ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్కి ఏమైనా విన్నపం చేసుకోవాలంటే ఏం చేస్తారన్న? ఏమైనా చెప్పుకుంటారా గవర్నమెంట్? అన్న ఇది జీవితాంతం ఇట్లానే నడిచేదన్న. వాళ్ళు మనకి ఏం చెయ్యరు. మనం ఇట్లానే పుట్టాలి, ఇట్లానే పెరగాలి, ఇట్లానే సావాలి. మనకి ఏం బెనిఫిట్ ఏం రాదు. ఇల్లు రాదు, ఒక గవర్నమెంట్ స్కీమ్ సరిగ్గా దొరకదు. 3 లక్షలు ఇస్తా అన్నారు, అది స్కీమ్ వేసాను, అది కూడా రాలేదు. ఆటో ఇస్తున్నారు, ఈ ఆటో పెండింగ్ లో పడిపోయింది, ఇల్లు పెండింగ్ లో పడిపోయింది. గవర్నమెంట్ పథకం పేదవాళ్ళకి దొరకదన్న, ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. అది ఖచ్చితంగా న్యాయం అన్న. సరే ఇప్పుడు లాస్ట్ పోయిన ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ఉంది, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండే? టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగానే అన్న. ఇల్లులు కట్టించింది మొత్తం ఆయనే కాదన్న. ఆయన ఉంటే ఇప్పుడు దాకా మనకు వచ్చేది అది. ఈయన ఇస్తా అని 6 పథకం చెప్పారు, ఇస్తా అని. 6లో ఒకటి నీకు వచ్చింది, ఒకటి నాకు వచ్చింది, ఒకటి వచ్చిందన్న. ఇంకా 4-5 ఇంకా ఏం రాలేదు. నాకైతే ఈ ప్రభుత్వం ఉండేదాకా ఇప్పుడు ఉంటుందని నమ్మకం లేదన్న. సో నెక్స్ట్ టైం వస్తే ఏది రావచ్చు అనుకోవచ్చా మరి గవర్నమెంట్? టీఆర్ఎస్ అన్న, 100% టీఆర్ఎస్. వేరే ఆలోచన ఏం లేదు, టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పిన హామీ పూర్తిగా చేస్తే అదే మంచిదన్న.